చెర్రీ బర్త్డే సందర్భంగా ఆయన నటిస్తున్న గేమ్ చేంజర్ సినిమా నుంచి ఓ పాట రిలీజ్ అయింది. ఇక శంకర్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో అందాల భామ కియారా అద్వానీ హీరోయిన్గా నటించింది. ఇక జరగండి సాంగ్ ఇప్పటికే ఓ ఊపు ఊపేస్తుంది. ఇదిలా ఉంటే ఇది కాపీ ట్యూన్ అంటూ నెటిజన్స్ ఆరోపిస్తున్నారు. ఒరిజినల్ సాంగ్ ఈ సాంగ్ ట్యూన్స్ కంపేర్ చేస్తూ వీడియోలు పోస్ట్ పెడుతున్నారు. అసలు నిజంగానే ఈ ట్యూన్స్ కాపీనా, తమన్ మళ్ళీ కాపీ కొట్టాడా అనే వివరాలు ఈ స్టోరీలో చూసేద్దాం. మెగాస్టార్ చిరంజీవి తనయుడిగా ఇండస్ట్రీలో అడుగుపెట్టిన రామ్ చరణ్ ఒక్కో మెట్టు ఎదుగుతూ గ్లోబల్ స్టార్గా ఎదిగారు. ఇక ఆర్ఆర్ఆర్ చిత్రంతో మరింత క్రేజ్ పాపులారిటీని సొంతం చేసుకున్నారు. ఆర్ఆర్ఆర్ తర్వాత ఆచార్య సినిమా చేసిన చరణ్ అది ఆశించిన ఫలితం రాబట్టలేకపోయింది. ఆ తర్వాత లెజెండరీ డైరెక్టర్ శంకర్ దర్శకత్వంలో గేమ్ చేంజర్ సినిమా చేస్తున్నాడు. ఇక సినిమా స్టార్ట్ అయ్యి 2 ఏళ్లు గడిచినా ఇప్పటి వరకు ఒక్క అప్డేట్ కూడా లేదు. ఇక రామ్ చరణ్ బర్త్డే సందర్భంగా ఈ సినిమా నుంచి ఓ పాటను రిలీజ్ చేశారు. ఇక ఈ సినిమాలో చెర్రీకి జోడీగా అందాల భామ కియారా అద్వానీ నటిస్తోంది. వీరు గతంలో బోయపాటి శ్రీను దర్శకత్వంలో వచ్చిన వినయ విధేయ రామ చిత్రంలో నటించారు. ఇప్పుడు మరోసారి వీరు స్క్రీన్ షేర్ చేసుకోబోతున్నారు. ఇక చెర్రీ పుట్టినరోజు సందర్భంగా ఈ సినిమా నుంచి లిరికల్ సాంగ్ రిలీజ్ చేసి సర్ప్రైజ్ చేశారు. ఇక ఈ పాట ఇప్పటికే సోషల్ మీడియాలో రచ్చలేపుతోంది. అసలు ఈ పాట గత ఏడాది దీపావళికి రిలీజ్ చేస్తామని ప్రకటించారు. అయితే చరణ్ పుట్టినరోజు కానుకగా ఆడియన్స్ ముందుకు తీసుకొచ్చారు మేకర్స్. ఎస్ఎస్ తమన్ సంగీతం అందించిన ఈ పాటకు అనంత శ్రీరామ్ సాహిత్యం అందించారు. ఇక డాలర్ మెహందీ సునిధి చౌహాన్ పాటను ఆలపించారు. ప్రభుదేవా డాన్స్ కొరియోగ్రఫీ చేయగా రామ్ చరణ్ అండ్ కియారా అద్వానీ మరోసారి తమ స్క్రీన్ ప్రెజెన్స్తో ఆకట్టుకున్నారు. ఇక శంకర్ స్టాండర్డ్ విజన్లో ఈ సాంగ్ని గ్రాండ్గా తెరకెక్కించారు. ఇక్కడ వరకు అంతా బాగానే ఉన్నా ఇప్పుడు ఈ పాట గురించి మ్యూజిక్ డైరెక్టర్ తమన్ మీద ట్రోలింగ్స్ మొదలయ్యాయి. ఈ పాట కాపీ ట్యూన్ అంటూ నెటిజన్స్ ట్రోల్ చేస్తున్నారు. ఇప్పటికే అనేక ట్యూన్స్ విషయంలో అడ్డంగా దొరికిపోయిన తమన్ ఇప్పుడు రామ్ చరణ్ 15వ సినిమా గేమ్ చేంజర్ జరగండి పాట విషయంలో కూడా మళ్ళీ దొరికిపోయారు. ఒకప్పుడు సోషల్ మీడియాలో అంతగా అందుబాటులో లేని సమయంలో ఇలాంటి విషయాలు బయటకు రాకపోయేవి. కానీ ఇప్పుడు ఎక్కడ నుంచి కాపీ ట్యూన్ తెచ్చారు అనే విషయాన్ని నెటిజన్స్ వెంటనే కనిపెట్టేస్తున్నారు. ఇక జరగండి సాంగ్ గమనిస్తే ఆ పాట యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ నటించిన శక్తి చిత్రంలోని సాంగ్ అని తెలుస్తోంది. ఇలియానా జూనియర్ ఎన్టీఆర్ నటించిన ఈ చిత్రంలోని సుర్రా సుర్రా సూర్యుడే పాటలోని ట్యూన్ అని వింటే అర్థమవుతుంది. మణిశర్మ సంగీతం అందించిన ఈ చిత్రంలోని ఈ పాటలోని ఓ ట్యూన్ని లేపేసినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం ఈ 2 పాటలను కంపేర్ చేస్తూ నెటిజన్స్ ట్రోల్ చేస్తున్నారు.